ఎక్కడైతే జనం సమీకరించబడతారో అక్కడ ఒక మంచి నిర్ణయాలు తీసుకోబడతాయని చెప్పేసి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇక్కడ చూస్తుంటే నిజంగా అటువంటి సమావేశం, ఒక అద్భుతమైన సమావేశం నిర్వహించినటువంటి శ్రీ సుంకర శ్రీనివాస్ గారికి, మిత్ర బృందానికి, హాజరైనటువంటి మిత్ర బృందాలందరికీ నా నమస్కారాలు. నా పేరు రాఘవ్ షాబాబు. నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ స్కూల్లో గొల్లవరంలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. అందరికీ తెలుసు, అతి తక్కువ కులం వాళ్ళు అత్యధిక కులం వాళ్ళని పరిపాలించడం అనేది మన పూర్వకాలం నుంచి అనుమతిగా ఉంది. ఇది ఇక నుంచి అది లేకుండా మనం చేయాలంటే ఒక కమిటీలు వేసుకొని స్ట్రెంథెన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దేశ సంపద ఉత్పత్తిలో అత్యధిక ఉత్పత్తి కారకాలు ఎవరంటే బీసీ వాళ్ళు. ఇప్పటికి మనం చూస్తున్నాం, వ్యవసాయం కానీ ఇతర వృత్తులకు సంబంధించినటువంటి వచ్చేటువంటి పేర్లలో అవన్నీ పేర్లన్నీ కూడా కేవలం బీసీ వాళ్ళ ఇంటి పేరు మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటి చాలా మనకు ఉదాహరణ. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం. మనకు సంబంధించినటువంటి బీసీ సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని మనం తప్పనిసరిగా గెలిపించుకుందాం. మన వాయిస్ని మన ద్వారా మనం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు చేస్తూ